సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, స్కూల్ యూనిఫామ్స్ అందించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మఠం రాఘమయ్య దయానంద్ నియోజకవర్గ వ్యాప్తంగా సత్తుపల్లి, లంకపల్లి, విఎం బంజర్, టేకులపల్లి గ్రామాల్లో గల పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సత్తుపల్లి పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే రాఘమయ్య మాట్లాడారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్కూల్ తెరిచిన నాడే పాఠ్య పుస్తకాలు, యూనిఫారంలు, నోట్బుక్ ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్యను అందించడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారన్నారు. మనందరికీ తెలుసు, నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మరి స్కూల్స్ స్టార్ట్ అయినాక 2-3 నెలలకు వచ్చాయి మాకు బుక్స్, టెక్స్ట్ బుక్స్ 2-3 నెలలకు వచ్చాయి. నోట్బుక్స్ అయితే మేమే కొనుక్కునేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారి మీరు కూడా స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి చూసారా? ఎప్పుడైనా ఫస్ట్ ఇవ్వడం లేదు కదా. యూనిఫామ్స్ కూడా ఎప్పుడో ఇచ్చేవాళ్ళు, సగం అయిపోయేది, 6 నెలలు అయిపోయేది, అప్పుడు వచ్చాయి. కనుక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం విద్య మీద ఎంతో దృష్టి సారించి మన పిల్లలకి మంచి విద్య, నాణ్యమైన విద్య అందించాలి, పిల్లలకి భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా బడిబాట ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి స్కూల్స్ స్టార్ట్ అయిన మొట్టమొదటి రోజే మీకు యూనిఫామ్స్, మరి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే మన టీచర్స్ కూడా మరి అందరినీ మోటివేట్ చేసి ఎవరైనా డ్రాప్ అవుట్స్ ఉంటే వాళ్ళని కూడా ఇది స్కూల్కి తీసుకొచ్చే దిశగా వాళ్ళు కూడా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ చూస్తే మనం ఈ స్టేజ్ ముందు ఉన్న ప్రతి ఒక్కరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళమే. గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ చదివాము మేము ఎవరం కూడా. అలాగే దయానంద్ గారు కానీ వారి ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరిలో చాలామంది ఈ స్కూల్లో చదివారు, యూపీఎస్ స్కూల్లోనే చదివి ఈ ఉన్నతమైన స్థానానికి వచ్చారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా మరి స్కూల్కి ఏదో ఒక చేయాలన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మా వంతు సహాయంగా 25,000 రూపాయలు స్కూల్కి అందించి సౌకర్యాల మెరుగుదలకి మేము కృషి చేస్తాం. ఇప్పుడు ఏమీ ఉండేవి కాదు, ఇట్లా బిల్డింగ్స్ అట్లా ఏమి ఉండేవి కాదు, అక్కడక్కడ రూమ్స్ ఉండేవి. వాళ్ళు ఎవరి గోనె సంచి వాళ్ళు తెచ్చుకొని ఆ మట్టిలో వేసుకొని కూర్చునేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు స్కూల్ ఇంత మంచిగా డెవలప్ అయిందంటే మరి గవర్నమెంట్ ఎంత దృష్టి పెట్టింది అనేది మీ అందరూ ఆలోచించుకోవచ్చు. ఇంతకుముందు మేము కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళం, ఎంతో దూరం ఉండేవి మా స్కూల్స్. కానీ మరి ఇప్పుడు మనకి అన్ని ఊళ్ళల్లో మీకు దగ్గరలోనే స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగింది, అవునా కాదా? ఎక్కువ దూరం నడిచే పని లేదు, మరి క్యారియర్లు కట్టుకొని వెళ్ళే పని లేదు. మనకి గవర్నమెంట్ మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా. మరి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బాగా చదువుకోవాలి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్తో పోలిస్తే మన గవర్నమెంట్ స్కూల్స్లోనే వసతులు ఎక్కువ ఉంటాయి, విశాలమైన ఆవరణలు ఉంటాయి, మంచి ట్రైనింగ్ పొందిన టీచర్స్ ఉంటారు. మనం చేయాల్సిన పని అంతా మరి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా విని మరి మంచిగా ఆకలింపు చేసుకొని ఏమైనా డౌట్లు ఉంటే అడిగి మరి మంచిగా చదువుకోవాలి. మన లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో ఒక గోల్ పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆ గోల్ సాధించే దిశగా మీరందరూ కష్టపడి చదవాలని మీ అందరికీ నేను మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే సమయం అనేది చాలా విలువైనది. ఈ సమయం దాటిపోతే మళ్ళీ సమయం వ్యర్థం చేసుకుంటే మళ్ళీ రాదు మనకి. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఎంతో మన మీద నమ్మకం పెట్టుకొని మా పిల్లలు మాలాగా ఉండొద్దు. గవర్నమెంట్ స్కూల్స్ వచ్చే వాళ్ళందరూ తెలుసు కదా, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, కొంచెం పేదరికం పిల్లలే ఎక్కువ వస్తున్నారు, అవునా? మరి మన పేరెంట్స్ ఏమనుకుంటున్నారు? మాలాగా ఉండొద్దు మా పిల్లలు, మాకంటే మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళకి మంచి పొజిషన్లో ఉండాలని పంపిస్తున్నారు. మరి మనందరం అలా చేద్దామా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి కదా, హోంవర్క్స్ చేసుకోవాలి, చదవాలి. టీవీ పిచ్చి, ఫోన్ పిచ్చి వదిలేసి ఖచ్చితంగా మరి మంచిగా దృష్టి పెట్టి చదివితే ప్రతి ఒక్కరు కూడా అనుకున్న గోల్ సాధిస్తారు. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు క్లాసులో 100 మంది ఉంటే 100 మందికి ఫస్ట్ ర్యాంక్ రాదు, ఒక్కరికే వస్తుంది.
కాకపోతే డిప్రెషన్కి లోన్ అవ్వకూడదు. అలా రావడానికి మనం ట్రై చేయాలి. కానీ ఎవరికి ఉండే నాలెడ్జ్ వాళ్ళకే ఉంటుంది కనుక మనం ట్రై చేయడం వరకు మన బాధ్యత. 100కు 100% కష్టపడితే మీరు అనుకున్న లక్ష్యం సాధిస్తారు. ముఖ్యంగా చూస్తే సత్తుపల్లిలో చదువులో చాలా ముందంజ ఉంది. మన జిల్లా మొత్తంలో చూస్తే స్టేట్ ర్యాంక్స్ మన సత్తుపల్లికే వస్తున్నాయి. జూనియర్ కాలేజీలో 3-4కి స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి అమ్మాయిల్లో. కనుక మీరందరూ కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మేము ఎన్నికైన తర్వాత ఎమ్మెల్యేగా అయిన తర్వాత మెయిన్ ఎడ్యుకేషన్ మీద దృష్టి సారించాము, 2 వైద్యం మీద దృష్టి సారించాము. దానిలో భాగంగా చాలా స్కూల్స్ మేము సందర్శించడం జరిగింది. ఏమేమి లోట్లు ఉన్నాయి, ఏమేమి సౌకర్యాలు కావాలి అని మేము అబ్జర్వ్ చేసి మా వంతు సహాయంగా మేము మరి 1,75,00,000 రూపాయలతోటి మరి హాస్టల్ పిల్లలకి కింద పడుకుంటున్నారు అది చూసి మేము కార్డ్స్, బెడ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే చాలా స్కూల్స్లో మోడ్రన్